నమస్తే, కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, మీరు చెప్తున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చాలా మంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మనకి కామెంట్స్లో చూసినా, అలాగే మీకు వస్తున్న కాల్స్ చూసినా వాళ్ళ రెస్పాన్స్ వచ్చేసి ఓకే మేము ఇది చేసాము, ఇంకా వీటికి కావాలి మాకు అని వేటికి మేనిఫెస్టేషన్ కావాలో కూడా మనకి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వచ్చేసి మ్యామ్ ఇప్పుడు నేను అడగబోయేది ఒక చిన్న డిజైర్స్ ఉంటాయి మనకి. సో ఏంటంటే ఫ్రెండ్స్తో చిన్న పార్టీ చేసుకోవాలనో, లేకపోతే నైట్ అవుట్కి వెళ్ళాలనో, ఇట్లా ఏదైనా చిన్న చిన్న కోరికలు పిల్లలకి తీసుకున్నాం అనుకోండి, ఏదైనా వాళ్ళకి ఏదైనా మూవీకి తీసుకెళ్ళాలి అని చెప్పి, లేకపోతే పేరెంట్స్ ఏ వండర్లాకు ఇలా వెళ్ళాలని ఇలా కోరికలు ఉంటాయి. బట్ ఏంటంటే ఫ్యామిలీలో అందరికీ కుదరకనో, లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిపి పెట్టుకున్నా ఎవరో ఒకరికి కుదరకనో ఇట్లా చాలా సార్లు క్యాన్సిల్ చేసేసుకుంటూ ఉంటారు. సో ఇలా చిన్న చిన్న కోరికల్ని కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటారా? అబ్సల్యూట్లీ స్వప్న, మీ టైమింగ్ కూడా కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ వస్తున్నాయి, సో ట్రిప్స్ వెళ్ళాలనుకుంటారు, లేదా మూవీ ఏదన్నా ప్లాన్ చేస్తారు. అంటే ఒక హౌస్ వైఫే ప్లాన్ చేయడమో, లేక ఒక టీనేజరే ప్లాన్ చేయడమో, కానీ అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోరు. సో అలాంటప్పుడు ఇలాంటి మేనిఫెస్టేషన్స్ అవ్వకపోతే ఇంకా పెద్ద పెద్ద మేనిఫెస్టేషన్ ఎందుకు అవుతుంది అనే ఒక నెగిటివ్ థాట్ లోకి వెళ్లకుండా మనము ఈ రోజు ఒక మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్, అది చాలా సింపుల్ గా చేయడం నేర్చుకుందాము. ఓకే, షూర్, తప్పకుండా. మీరు అన్నట్టు మేనిఫెస్టేషన్ అనగానే చిన్న డిజైర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీకు పెద్ద డిజైర్కి ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది, రైట్? అంతే కదా. సో అదే విధంగా పాజిటివ్ థాట్ అన్నాను కదా, 17 సెకండ్స్ ప్రిన్సిపల్ ని ఎప్పుడైనా ఫాలో అవ్వాలి. అంటే మన థాట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఒక సామెత ఉంది, కీడెంచి మేలెంచు అంటారు కదా. అలా అనగానే ఏంటి, ఫస్ట్ నెగిటివ్ థాట్, ఆ తర్వాతే పాజిటివ్ థాట్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళాలి అనుకున్నాను, అంటే ఫ్యామిలీ తరపు నుంచి నేను వెళ్ళాలి అనుకున్నాను, మనం ఫ్యామిలీ అంతా వెళ్దాము అనుకుంటున్నాము అనగానే ఫస్ట్ థాట్ ఏమొస్తుంది, ఆయన ఒప్పుకుంటారో లేదో, వాళ్ళకి టైం ఉంటుందో లేదో, పిల్లలకి ఏమన్నా వర్క్స్ ఉంటాయేమో అని ఈ నెగటివ్ థాట్స్ వచ్చేస్తాయి కదా. ఆ నెగటివ్ థాట్స్ రాగానే ఇంక మనము అది గుర్తుండదు. అంటే ఇంకా చిన్న కోరిక కదా, ఇదేముందిలే, అవుతుందిలే అని వదిలేస్తాం కదా. అలా కాకుండా మనము ఒక్కసారి మీకు అనిపించింది ఇలా నేను అవుటింగ్కి వెళ్ళాలి, మీరు అన్నట్టు వండర్లా వెళ్ళాలి అనుకుంటున్నాను, నాకు చాలా మంచిగా అనిపించేది వండర్లా వెళ్తే, ఇట్స్ లైక్ అ గుడ్ ట్రిప్ కదా, ఫ్యామిలీతో వెళ్ళడము లేదా ఫ్రెండ్స్ తో వెళ్ళడము, వాట్ ఎవర్, ఏదైనా చిన్న కోరికని ఎలా మనము మేనిఫెస్ట్ చేయాలి. అయితే ఈ 17 సెకండ్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటంటే 17 సెకండ్స్ కన్నా ముందు మీరు నెగటివ్ థాట్ అనుకున్నా కూడా అది వర్తించదు. సో 17 సెకండ్స్ తర్వాతే దానికి ఒక గ్రిప్ అనేది దొరుకుతుంది. సో అందుకే ఎవరైనా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా, అంటే స్వతహాగా ఒక మనిషికి నెగటివ్ థాట్ అనేది వస్తుంది ఏ పని స్టార్ట్ చేయాలన్నా, కానీ మీకు ఆ ట్రైనింగ్ అనేది రావాలి 17 సెకండ్స్ లోపల దాన్ని పాజిటివ్గా మార్చడం. షూర్, వెళ్తామో లేదో అనకుండా వెళ్తున్నాము అనేయండి. వెళ్తున్నాము అనగానే నెక్స్ట్ 17 సెకండ్స్ని మీరు ఇంకొక 4 టైమ్స్ యాడ్ చేయాలి, మైక్రో మేనిఫెస్టేషన్ అంటారు. సో అంటే 68 సెకండ్స్ స్వప్న. 68 సెకండ్స్ టెక్నిక్ ఇది. చేద్దామా? సో ఇప్పుడు మీరు అన్నారు మనము అంటే ఈ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాను లేదా ఒక మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే నేను ఏం చేశాను, ఒక నెగటివ్ థాట్ని 17 సెకండ్స్ లోపల మేమందరం కలిసి వెళ్తున్నాము అనేసానా. ఆ తర్వాత మీరు మీ ఫోన్లో ఒక టైమర్ పెట్టేసేయండి 68 సెకండ్స్. సో అన్ఎక్స్పెక్టెడ్ డిజైర్ అంటున్నాను కదా, నాకు ఇది అవుతుందో లేదో అనే ఒక డౌట్ని నేను ఫస్ట్ రాసుకుంటున్నాను, మేమందరం ఫ్యామిలీతో వండర్లాకి వెళ్తున్నాము అనేసి రాసేసుకోండి. ఆ తర్వాత టైమర్ పెట్టండి ఫర్ 68 సెకండ్స్. విజువలైజ్ చేయండి ఫర్ 68 సెకండ్స్ వితౌట్ ఎనీ డౌట్. అంటే ఇంకా పూర్తి నమ్మకం అనమాట. ఇంక ఎలా నమ్మకం అంటే ఇది నిజంగా జరిగినట్టు మీకు ఆల్రెడీ టైమర్ ఉంది కాబట్టి 68 సెకండ్స్కి మీరు అది అక్కడే ఉన్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. జస్ట్ కూర్చొని ఈ 2 పామ్స్ ఓపెన్ చేసేసుకోవాలి, కళ్ళు మూసుకొని మీరు ఎప్పుడైనా విజువలైజ్ చేసేటప్పుడు స్వప్న మన థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి.
సో మనం ఏం చేయాలి అంటే మన లెఫ్ట్ చిన్ని కొంచెం పైకి చేసి జస్ట్ యూ హ్యావ్ టు సిట్ లైక్ దిస్. ఓకే. అలా కూడా అవ్వట్లేదు, కాన్సన్ట్రేషన్ రావట్లేదు అంటే ఇక్కడ మన థర్డ్ ఐ ఉంటుంది కాబట్టి దీన్ని ఒక సర్కిల్, క్లాక్ వైజ్ సర్కిల్లో ఒక 3 times తిప్పాలి. ఓకే. ఓకే. తిప్పేసి మీరు విజువలైజ్ చేయండి యాజ్ ఇఫ్ మీరు వండర్లాకి వెళ్ళినట్టు. ఇంకా రాయడము ఏమీ అవసరం లేదు. టైమర్ అక్కడ స్టార్ట్ అవుతుంది కదా, సో జస్ట్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ విజువలైజ్ చేయండి. ఆ టైమర్ అయిపోగానే మీకు ఎలాగో సౌండ్ వస్తుంది కాబట్టి దెన్ యూ రబ్ యువర్ బామ్స్, లుక్ ఎట్ యువర్ బామ్స్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. ఈ తర్వాత నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోండి. ఇంకా దాని గురించి ఇంకా అవసరం లేదు, అయిపోయింది అనుకోండి, ఇట్స్ డన్ అని బయటికి వచ్చేయండి. దెన్ యూ సీ దిస్ టెక్నిక్. ఇది మీకు ఎలా మీ వండర్లా ప్లాను, మీ చిన్న చిన్న కోరికల్ని, అన్ఎక్స్పెక్టెడ్ డిజైర్ని షార్ట్గా పనిచేస్తుంది ఈ 68 seconds టెక్నిక్. డెఫినెట్గా మ్యామ్. అయితే సో మాకున్న చిన్న చిన్న కోరికలు ఎన్నో. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలన్నా ఒకసారి అనిపిస్తుంది కానీ మనం ఇమీడియట్గా వెళ్ళలేము, మనకి రాదు అనిపిస్తుంది. సో ఇట్లా చిన్న చిన్న డిజైర్స్ అన్నీ కూడా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఈ టెక్నిక్ ఒక్కసారి మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీ రిజల్ట్ ఏంటో కూడా మాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.